అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 9వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగడం, ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అవాంతరాలు తొలగడం, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం, వ్యాపారం లాభసాటిగా సాగడం, సమస్యలు తొలగడం, వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగడం, సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచన లాభసాటిగా సాగడం, చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందడం, వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనుకున్న ఫలితాలు వెలువడడం, కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది. కోపతాపాలకు పోవద్దు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టువదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సమయాన్ని వృధా చెయ్యవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పట్టు వదులుకున్న పని చేస్తారు. మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. పరిపూర్ణ బలంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో ధనలాభం కలదు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆప్తులతో సత్కల్యాపం చేస్తారు. మనోబలం సదా రక్షిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. కలహాలకు దూరంగా ఉంటారు. ఉద్యోగంలో విజయాలు ఏర్పడిన దైవబలం అనుకూలిస్తుంది. మీలోని పట్టుదల, మనోధైర్యం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడడం, ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకుంటారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. పనిలో శ్రమ తగ్గుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది.
పెరుగుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన అవసరం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ఎట్టకాలకు అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని తరిచేయనివ్వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రశాంతమైనటువంటి చిత్తంతో వ్యవహరిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. అదేవిధంగా పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. చేపట్టే పనిలో శుభ ఫలితాలు వెలువడిన అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందాన్ని పరుస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.